బెలూరస్ రష్యాకి మిత్రదేశం. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం బెలూరస్ కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే యుఎస్ఎస్ఆర్ విడిపోయి రష్యాగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈ దేశాలు అంటే ఇవన్నీ రాష్ట్రాలుగా ఉండే అప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఆయా రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆయుధాలని రష్యా తీసుకుపోయింది. ఏవి? అణ్వాయుధాలు. మిగతా బాంబులు అట్లుంచింది, అణ్వాయుధాలు తీసుకుపోయింది. అణ్వాయుధాలన్నీ రష్యా దగ్గరే ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ సందర్భంగా బెలూరస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మరొకసారి గుర్తు చేసుకున్నాడు. బెలూరుషియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో రివీల్డ్ దట్ హీ వన్స్ గాట్ ఇంటిమేట్ విత్ ఎ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్హెడ్. దిస్ వైల్ హీ lamented that Belarus surrendered its Soviet nuclear arsenal in the early 1990s. He claimed he managed to get the personal movement with the nuclear before it was removed. ఇది అతను ఏం చెప్పాడంటే తాజాగా అణ్వాయుధాలు ఉన్నాయా లేదా అన్నటువంటి దాని దగ్గర, ఎందుకంటే పోలాండ్లో అణ్వాయుధాలు మోహరిస్తామని అమెరికా చెప్పడం, ఆ సందర్భంగా చర్చలు వచ్చినటువంటి సందర్భంలో మీడియా ఈయన్ని ప్రశ్నించినప్పుడు, ఒకప్పుడు 1990లకు ముందు మా దగ్గర అణ్వాయుధం ఉండేది, యుఎస్ఎస్ఆర్ విడిపోయి రష్యాగా మిగిలిపోయి మేము దేశంగా వచ్చేటువంటి సందర్భంలో మా దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాలని రష్యాకి తరలించేసాం. అలా తరలించేటప్పుడు అణ్వాయుధాన్ని కావులించుకుని ఫోటో దిగాను నేను, అంత ప్రేమ అని చెప్తున్నాడు ఆయన.